కలియుగ వైకుంఠం తిరుమలలో అనేక రహస్యాలు దాగున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమలలో అతి పురాతనమైన వైకుంఠ గుహ ఒకటి ఉందని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శ్రీనివాసుడే ఆ గుహలో దాక్కునేవారట. తిరుమలలో అతి పురాతనమైన ఈ వైకుంఠ గుహ గురించి తెలుసుకుందాం. అనంత పుణ్యప్రదమైన ఈ వెంకటాచల పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు లీలా మానుష రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అందువల్లే ఈ పుణ్యస్థలం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఈ కొండ మహిమ అనంతం, అవ్యక్తం. దేవతలకు కూడా ఈ కొండ గొప్పతనం ఆవగింజంతైనా అర్థం కాదని అంటూ ఉంటారు. దీనికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. అదేమంటే, శ్రీరామ లక్ష్మణులు అడవి బాట పట్టిన సమయంలో రావణాస్త్రుడు అపహరించిన సీతాదేవిని వెతుకుతూ వానరసేనతో కలిసి వెంకటాద్రి దివ్యధామాన్ని చేరుకున్నారు. ఆ సమయంలో ఈ పర్వతాలలో ఆంజనేయుని మాతృమూర్తి అయిన అంజనాదేవి తపస్సు చేస్తూ ఉండేది. అప్పుడు కనిపించిన శ్రీరామచంద్రుడిని చూసిన అంజనాదేవి ఆనందపడుతూ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, ఓ మహానుభావ, అద్భుతమైన ఆనందకరమైన నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నా రండి అంటూ పిలిచింది. అక్కడ తపస్సు చేసుకుంటున్న మరికొంతమంది ఋషులు కూడా అక్కడికి చేరుకుని శ్రీరాముణ్ణి వేణోళ్లా కీర్తించారు. ఆ తర్వాత రామలక్ష్మణులు ఆకాశగంగా తీర్థంలో స్నానం చేసి అంజనాదేవి ఆశ్రమానికి వెళ్లి సేదదీరారు. అయితే వానరులందరూ మాత్రం వెంకటాద్రిలోని అన్ని ప్రాంతాలని తిరుగుతూ ఉండగా శ్రీవారు ప్రస్తూ ఉన్న కొలనుకు ఈశాన్య దిశలో ఒక గుహ వానరులకు కంటపడింది. ఎంతో ప్రకాశవంతంగా ఈ గుహ కనిపించడంతో వానరులందరూ అందులోకి వెళ్లారు. గుహలోకి వెళ్లి చూడగా అక్కడ ఒక మహానగరం కనిపించింది. ఎంతో మంది స్త్రీలు, పురుషులు గుహలో వానరులకు కనిపించారు. వారందరూ కూడా విష్ణువులాగా శంకుచక్రాలను ధరించి తెల్లని వస్త్రాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్లి చూడగా ఆ నగరం మధ్యలో సూర్యప్రకాశంతో వెలుగొందుతున్న ఒక దివ్య విమానం కనిపించింది. ఆ విమానం మేరు శిఖరంలా గోచరిస్తూ అనేక మణి మంటపాదులతో విరాజిల్లుతూ ఉంది. కోటి సూర్యప్రకాశంతో వెలుగుతున్న బంగారు విమానం నడువ భాగాన ఉన్న ఆదిశేషుని 1000 పడగలపై దివ్యమైన మణులు ప్రకాశిస్తున్నాయి. ఆ శేషునిపై శయనించి ఉన్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణు వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మి కొలువై ఉండగా భూదేవి, నీలాదేవీలు ఆయన పాదసేవలు చేస్తున్నారు. నారదుడు గానం చేస్తూ స్వామివారిని కీర్తిస్తున్నారు. స్వామి చూపులు కరుణతో పొంగి పొర్లుతున్నాయి. ఇదంతా చూసిన వానరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతలో చతుర్భుజాలతో శంకు చక్రాది దండాలను ధరించిన ఒక వ్యక్తి వానరులను వింతగా చూస్తూ బెదిరించాడు. దీంతో భయంతో వానరులు గుహ నుంచి బయటికి పరుగులు తీశారు. జరిగిన విషయాన్ని మిగిలిన వానరులకు తెలిపారు. ఎలాగైనా ఆ గుహకు వెళ్లాలంటూ మిగిలిన వానరులందరూ పట్టుపట్టారు. సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ఆ గుహ లేదు. వెంటనే వెనుతిరిగిన వానరసేన జరిగిన విషయాన్ని మొత్తాన్ని శ్రీరామచంద్రునికి విన్నవించుకున్నారు. అప్పుడు వానరులతో, మీరు తిరుమల గిరులను చూడడమే ఒక గొప్ప వరం. శ్రీమన్నారాయణుడు తిరుమల గిరుల్లో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు. ఆయన లేని చోటంటూ లేదు. ఇలాంటి గుహలు తిరుమలలో ఎన్నో ఉన్నాయి. ప్రశాంత వాతావరణం కోసం అప్పుడప్పుడు శ్రీవారు వైకుంఠ గుహలో సేద తీరుతూ ఉంటారు. అలాంటి గుహలోకి వెళ్లడం ఎవరి వల్ల సాధ్యం కాదని శ్రీరాముడు వివరించాడట. తిరుమల గిరులలోని శేషశలం ప్రాంతంలో ఇప్పటికే ఎన్నో రకాల గుహలు ఉన్నాయట. ఈ విషయాన్ని పురాణాలు కూడా చెబుతున్నాయని అంటారు. మరి వైకుంఠవాసుడు ఎప్పుడు ఏ గుహలో రహస్యంగా సేద తీరుతారో ఆయనకే తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల గిరిలో ప్రాశస్త్యం అనంతమైంది. అందుకే వినడం తప్ప చూడడానికి ఆ భాగ్యం ఎప్పుడు ఎవరికి కలుగుతుందో చెప్పడం కష్టమని అంటూ ఉంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.